హలో అండి. నేను మీ సరళ ఎస్డి వ్లాగ్స్ అండ్ ఎస్డి ప్లాంట్స్. ఉదయాన్నే పూలు కోసేస్తున్నా. ఇది 3 డేస్ బ్యాక్ అనమాట. ఎందుకంటే బయటికి వెళ్ళవలసి వచ్చింది. సామాన్యంగా మొగ్గలు మాత్రమే నేను కోస్తూ ఉంటాను. ఎందుకంటే పువ్వులు విచ్చిన తర్వాత మాల కట్టడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ప్లస్ పువ్వులు కోయడం అస్సలు ఇష్టం ఉండదు. అలా అని వదిలిపెడితే కింద రాలి పడుతూ ఉంటే ప్రాణం మాత్రం అంటే విచ్చిన పూలు కింద పడితే 1-2 పూలు అంటే పెట్టుకుంటాం, కానీ మొత్తానికి అలా విచ్చినవి వదిలేస్తే ఖచ్చితంగా గాలికి రాలి పడాల్సిందే ఈవినింగ్ అంతా. చూడండి, పూలు నిండుగా వచ్చాయి, ఆకుల చాటున కనిపించట్లేదు. 3 డేస్ బ్యాక్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. అందువల్ల పువ్వులు పూర్తిగా విచ్చిపోయినాయి. చూడండి తెల్లగా ఎలా కనిపిస్తున్నాయో. ఇది రైలింగ్ అనమాట. రైలింగ్ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, జరిగింది. 2 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి మా మల్లె చెట్టుకు కష్టాలు ప్రారంభమైనాయి. ఎందుకంటే పూర్తిగా కొమ్మలు ప్రూనింగ్ చేసినప్పుడు చిగుర్లు వచ్చేసి కిందికి వేలపడిపోతున్నాయి అన్నమాట. అంటే వాళ్ళ గోడ వైపు, వాళ్ళేమో ప్రహరీ మీద గోడ పెట్టేసుకొని పరదాలు కప్పేసి లోపల కట్టేసుకున్నారు. అది కూడా మనకి ఆనుకుని మరి, అంటే అంత ప్లేస్ ఆక్యుపై చేసేసుకున్నారన్న విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు అసలు ఓనర్లు కాదనమాట వీళ్ళు. అందువల్ల ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మేటప్పుడు తెలియదు మాకు, కొనేటప్పుడు వీళ్ళు కొన్నప్పుడు మాకు తెలీదు. వీళ్ళు ఏం చేశారంటే ప్రహరీ గోడ మీద పైకి ఏమంటారు, మళ్ళీ కన్స్ట్రక్షన్ జరిగింది. వాళ్ళు స్టెప్స్కి కూడా కవర్ చేసేసుకున్నారనమాట. అది చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. గ్లాస్ కూడా అదిగోండి, అదిగోండి అక్కడ గ్లాస్ కనిపిస్తుంది కదా బ్లూగా, అది మొత్తం వాళ్ళు స్టెప్స్ ఎక్కడానికండి. ఇప్పుడు మేము 5 feet వదులుకున్నాము అంటే ఎందుకు, అవతల వైపు నుంచి మాకు గాలి వెలుతురు రావడానికని చుట్టూ ప్లాన్డ్గా కట్టుకుంటే, వీళ్ళు ఏం చేశారంటే ఆ కట్టే కాంట్రాక్టర్ వచ్చేసి వీళ్ళకి తెలియదు, ఆ ఆలోచన వీళ్ళకి రాలేదు. తొందరగా కట్టించేసేయాలి అని చెప్పేసి ఆయన కట్టేశారు. తీరా ఓపెన్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే మనది 1.5 feet యువతలకు వచ్చారన్న సంగతి వాళ్ళకి తెలియదు. తెలుసు, చెప్పాము కూడా. ఎందుకంటే వాళ్ళది కిటికీ వరకే ఉంటుంది ప్లేస్. అంటే మనం షేడ్ అది ఎండ పడకుండా మనం మంచు కట్టుకుంటాం కదా, దాన్ని కూడా పైన లేపేటప్పుడు మొత్తం ఎడ్జ్ వరకు కట్టేసుకున్నారనమాట. అంటే రైలింగ్ అని వదులుకుంటాం కదండి, అది కూడా ఆక్యుపై చేసేసుకున్నారు, కట్టుకున్నారు. తర్వాత చూపించాము, అదంతా అయిపోయింది. నేను అది కూడా వీడియో పెట్టాను. చుట్టూ రైలింగ్ అంతా పాడైపోయింది, మల్లె చెట్టు సగం పోయింది. చక్కగా వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు పడుకునే బెడ్రూమ్కి కరెక్ట్గా ఉంటాయన్నమాట పువ్వులు. చక్కగా ఉదయాన్నే కిటికీ తెరుచుకుంటే లేదా ఈవినింగ్ కిటికీ తెరుచుకుంటే, ఒకవేళ పూలు కొయ్యకపోతే వాళ్ళ ఇంట్లోకి చక్కగా మంచి వాసన వస్తుంది. 2-3 పూలు కొయ్యకపోయినా కూడా మంచి స్మెల్ వస్తుందండి ఇంట్లోకి. మీరు కింది వైపు నుంచి ఆల్రెడీ చూశారు కదా, నేను ఇప్పుడు టెర్రస్ మీద ఉండి కోస్తున్నాను అనమాట. అంత మంచి స్మెల్, అంత పెద్ద మొక్కలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇదిగోండి ఆ గోడ కనిపిస్తుంది కదా, అది దాదాపు 3 మూరల పూలు అయితే వస్తాయండి ఖచ్చితంగా. ఇప్పుడు క్రమంగా మళ్ళీ తగ్గుతున్నాయి. ఈ పాటికి 2 కాపులు, రెండో కాపు స్టార్ట్ అవ్వాల్సింది. చాలా లేటుగా ప్రూనింగ్ చేశాను. కాకపోతే వాటి కొమ్మలు కూడా నాటానమాట. ప్రూనింగ్ చేసిన కొమ్మల్ని నాటి చిగుర్లు వచ్చి ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్లో క్లిప్పింగ్ యాడ్ చేశానమాట. అంటే అన్ని రోజులు అవుతుంది అయినా కూడా పువ్వులు కొద్దిగా వచ్చినప్పుడు నేను అసలు అయితే చూపించలేదు. అంత
పచ్చగా ఉన్నాయి కదా ఆకులు. రీసెంట్గా వర్షం పడిందండి మాకు. చెట్టు మీద ఉన్న దుమ్మంతా పోయింది, కానీ టెర్రస్ మీద మళ్ళీ దుమ్ము ఎందుకు వస్తుందంటే చుట్టూ వెనక వైపున రోడ్డు వేస్తున్నారు, దాని డస్ట్ అంతా వచ్చి పడుతుంది అనమాట. ఇంకా చుట్టూ కార్నర్లో ఉంది కాబట్టి ఇంటి చుట్టూ రోడ్లే. అందువల్ల నేను ఎప్పుడైనా రికార్డింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి అంటే మిడ్ నైట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అందుకు వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి. చెప్తే మీరు నమ్మరు, కానీ డస్ట్ చూడండి ఎట్లుందో. మల్లె పువ్వులు ఆకులు ఎండిపోయినాయి, మల్చింగ్ చేశాను, చూపించాను కదా. మళ్ళీ ఇప్పుడు కూడా పువ్వులు కట్ చేసేటప్పుడు నేనేం చేస్తానంటే ఇట్లా విరిగిపోయినాయి ఇలాంటివన్నీ ముదురు ఆకులు అన్నీ తీసేస్తూ ఉంటాను అనమాట. అక్కడే వేస్తాను. మళ్ళీ బూట్ చేసి ఏదో ఒక చెట్టు మొదట్లో పోసేస్తాను అనమాట. చూడండి కింద పై నుంచి కిందికి అదిగోండి మామిడి చెట్టు కనిపిస్తుంది కదా, అది వాళ్ళ ఇంటి అవతల వైపు అనమాట. అవతల వైపు మామిడి చెట్టు, వేప చెట్టు ఉండాల్సిన ప్లేస్లో చెట్టు కొట్టేశామండి. చాలా బాధ అనిపించింది నిజంగా. ఎందుకంటే మాకు చక్కగా నీడ ఇచ్చేది. ఈ మల్లెపందిరి కింద మొక్కలు బెడ్ ఎట్లా పెట్టుకునే వాళ్ళము, ఇట్లా పూలు కోసుకున్నట్టే ఉగాది వచ్చేసరికి వేప ఆకులు. మాకు ఇంటి ముందు మేకలు ఉండేవి, అతను వచ్చేసి ఆకులు కొట్టుకుని వెళ్ళేవాడు. పాపం అతను చనిపోయాడు, ఈ చెట్టు కూడా చనిపోయింది మాది. ఈసారి వేప పూలకు ఏం చేస్తారో మరి తెలీదు. చిగురు రావడం ఆలస్యం, కోసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. తప్పదు, ఏం చేస్తాము. అడిగిన వాళ్ళు అడిగి తెంపుకుపోతారు. అవసరం ఏముంది అనుకునే వాళ్ళు కామ్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరిని ఏమీ అనలేము. అదండి విషయం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మల్లె చెట్లు పోషకాలు అవి ఇవి మిక్సింగ్ అనేవి చక్కగా గార్డెనింగ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. కొమ్మలతోటి కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇవన్నీ అయితే నేను చెప్పట్లేదు, కానీ ఎందుకు లేట్ అయింది అనేది మాత్రం చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, కొమ్మలతో చక్కగా చిగుర్లు వచ్చాయి చూడండి. ప్రతి కొమ్మ కూడా వచ్చింది, ఏ ఒక్కటి కూడా చిగురు రాకుండా లేదు. బాగా గమనించండి. ఎందుకంటే 1 month పైనే అయిపోతుందన్నమాట. అయినా నేను తీయలేదు. నాకు తెలిసి 1, 2 పోయిండొచ్చేమో. ఎందుకంటే వీడియో తీసే టయానికి నేను సరిగా చూడలేదండి. కనిపిస్తున్నాయి ఆ చిగుర్లు. ఇదిగో చూడండి, ఇదిగోండి. వాటిల్లోనే మళ్ళీ గడ్డి మొలుస్తుంది. 6 inches పాట్లో ఒక 7-8 అట్లా కుచ్చానమాట. అంటే అలోవెరా జెల్తో క్రాస్ కట్ చేసి